హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాని. ఈరోజు నారా లోకేష్ గారు అయితే వైజాగ్ కోర్టుకి హాజరైన తర్వాత ప్రెస్ మీట్ అయితే పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత నాకు చాలా బాగా అనిపించింది ఏంటంటే, ఎవరో ఒక ప్రశ్న అడిగితే నారా లోకేష్ గారు టీడీపీ కార్యకర్త, నార్మల్‌గా ఒక గ్రామంలో ఉండే టీడీపీ కార్యకర్తలాగా మాట్లాడారు. నిజంగా అంత హుందాతనం ఉండి, అంటే ఒక సీఎంకి కొడుకు, ఎమ్మెల్యే అండ్ మంత్రి స్థానంలో ఉండి కూడా ఒక టీడీపీ కార్యకర్తలా మాట్లాడి ఏం చెప్పారంటే, ఆయన ఒక్క పదవి ఎవరైనా సరే 3 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు. అది నేనైనా సరే, నేను నేషనల్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను. ఇప్పుడు నేను కమిటీలో కూడా అదే మాట్లాడతాను. ఎందుకంటే నేను సైడ్ అయితే నా స్థానంలో ఇంకొకరు వస్తారు. వాళ్ళు పాలిట్ బ్యూరో సభ్యుడి వరకు రావాలి అని చెప్పి చాలా సూపర్‌గా మాట్లాడారు నారా లోకేష్ గారు నిజంగా. అలాంటిది ఆయన పదవుల కోసం పాకులాడతారు. నాకి ఆ పదవి కావాలి, ఆ పదవి వల్ల ఏదైనా సరే పదవి వల్ల పేరు రాదండి. మనం చేసే పని వల్ల అయితే వస్తుందని చెప్పేసి మరోసారి అయితే మీకు గుర్తు చేస్తున్నాను. అలాగే ఈయన ఎలా మాట్లాడారు, నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారికి కూడా జన సైనికులకి, జనసేన నాయకులకి, జనసేన వీర మహిళలకైతే ప్రత్యేకంగా ఒక లెటర్ అయితే రిలీజ్ చేశారు. దానికి రీజన్, మనం 2019 నుంచి కూడా, అంటే గత 10 సంవత్సరాల నుంచి జెండా అయితే మోస్తున్నాం, ప్రతిపక్షంలో ఉండి పోరాడం. కాకపోతే 2019 జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు అనేక ఇబ్బందులకైతే లోనయ్యారు. అలాగే కూటమి యొక్క కష్టాన్ని గుర్తించి, కూటమి యొక్క గెలిపే కాకుండా ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత, మనకైతే ఇంత స్ట్రైక్ రేట్ అయితే ఇచ్చారు. 164 అయితే మనకైతే వచ్చాయి. అలాగే జనసేన పార్టీకి 21, టోటల్ 164 అయితే ఇచ్చారు. అది ఓన్లీ కూటమి ఒకటి సాధించుకున్నదే కాదు. ప్రభుత్వం జగన్ జగన్ గారి ప్రభుత్వం పెట్టిన బాధలు, ఇబ్బందులు చూసి మనకైతే అవకాశాన్ని ఇచ్చారు. దీన్ని మనం పాడు చేయొద్దు, సేవ చేద్దాం, ప్రజల్లోకి వెళ్ళి మంచి చేద్దాం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక చక్కటి సందేశాన్ని అయితే ఇచ్చారు. నారా లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే మన పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రభుత్వాన్ని గాడిలో పెట్టి మంచి అభివృద్ధి చేయాలని చూస్తూ ఉంటే, ఎందుకు పని పాటులేని పనికిమాలిన వాళ్ళైతే మాత్రం ఒకరి మీద కక్ష చూసుకొని వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ప్రత్యేకంగాను నారా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇవ్వాలి, అక్కడ స్టార్ట్ చేసి దీన్ని ఎందుకు పనిచేయాలని ఈ పనికిమాలిన ఛానల్స్ అన్నీ కూడా దీన్ని హైలైట్ చేస్తూ దీన్ని ఒక హైప్ క్రియేట్ అయితే చేశారు. క్లియర్‌గా తెలిసిపోయింది. పదవుల కోసం పాకులాడకూడదని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పారు. ఏ వ్యక్తి అయితే కష్టపడతాడో ఆ వ్యక్తికి కన్ఫర్మ్‌గా పార్టీ గుర్తించి ఆ పదవి అయితే ఇస్తుందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. ఏ రోజు కూడా మనం పదవుల కోసం పోరాడలేదు. ప్రజల కష్టాన్ని నిల్చున్నాం. మనకి నాదెండ్ల మనోహర్ గారు కూడా అదే చెప్పారు. మనకి 2014 నుంచి 2024 వరకు కూడా మనకి ఎటువంటి పదవులు లేవు. రాష్ట్రంలో ఏ నాయకుడు చేయలేని సేవ, ఏ నాయకుడు ఖర్చు పెట్టలేని డబ్బు మన నాయకుడైతే సహాయం చేశాడని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. నిజంగా ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలంటే ఒక పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఒక లోకేష్ గారు, ఇలా ఎంతోమంది నాయకులు శ్రమించి అభివృద్ధి చేయాలనుకుంటున్నారు. దయచేసి ఎటువంటి రూమర్స్ అయితే మాత్రం సృష్టించొద్దు. చాలా క్లియర్‌గా చెప్పారు నారా లోకేష్ గారు. నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఆర్నిసలు నేను కష్టపడతా, పని చేస్తా, పార్టీని బలోపేతం చేస్తా. అంతేగాని పార్టీకి చెడ్డ పేరు మటుకు నేను తీసుకురాను. నేను ఒక క్రమశిక్షణతో పార్టీ నాకు ఇచ్చిన ప్రతి బాధ్యత నేను నెరవేరుస్తాను, కట్టుబడి ఉన్నా. కొత్త కమిటీల్లో నేను కూడా ఒక చర్చ చేస్తున్నా, రేపు పాలిట్ బ్యూరోలో డిస్కస్ చేస్తున్నా. ఒక వ్యక్తి ఒక పదవిలో 3 టర్మ్ల కన్నా ఎక్కువ ఉండకూడదు. నేను వ్యక్తిగతంగా నమ్ముతాను. అదే వ్యక్తిగతం, పార్టీ అభిప్రాయం కాదు, నాయకుల అభిప్రాయం కాదు, నా అభిప్రాయం. నేను కూడా ఈసారి నేషనల్ జనరల్ సెక్రటరీగా ఉండకూడదని నేను భావిస్తున్నాను. చూసావా, ఆయన కూడా నేషనల్ జనరల్ సెక్రటరీగా ఉండకూడదని నేను భావిస్తున్నాను. నా స్థానంలో ఎవరైనా వస్తే బాగుంటుంది కదా అని చెల్లికే జగన్మోహన్ రెడ్డి గారి అని చెప్తున్నారు. నిజంగా మనం ఎవరేమనుకున్నా సరే అండి, నారా లోకేష్ గారు సూపర్ స్పీచ్ తోటి బాగా, అంటే ఎవరేమనుకున్నా సరే, ఎలాగ చంద్రబాబు నాయుడు గారి తర్వాత నారా లోకేష్ గారు లీడ్ చేస్తారు టీడీపీ పార్టీని, అది మాత్రం అందరికీ తెలిసిందే. కాకపోతే అంతటి హోదా ఉండి కూడా ఒక సాధారణ కార్యకర్తలా మాట్లాడారు. అది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో ఇంతవరకు చూసారంటే లాస్ట్ వరకు చూసినట్టే. థ్యాంక్ యూ.